రైట్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవైతే సంఘములో విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నానండి? నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు అని దేవుడు అంటున్నాడు. అయితే నీ విశ్వాసముతోనే నిలిచి ఉన్నాను, నాకేది జరగదు, నాకేమీ కొదవలేదు అని గర్వింపక దేవునికి భయపడము అని దేవుడు అంటున్నాను. హల్లెలూయా. నేను చచ్చిపోతున్నాను, నేను దేవుడు నమ్మకున్నాను. నిన్న దినములో జనవరి నెలలో ఒక సావు, ఫిబ్రవరిలో ఒక దినము, మరలా మార్చిలో ఒక సావు, మళ్ళా ఏప్రిల్లో ఒక దినము, మళ్ళా ఏప్రిల్లో ఒక సావు, మళ్ళీ మే నెలలో ఒక దినము. ఇలా జరుగుతానే ఉన్నాయి మా కుటుంబంలో. కానీ ఒక్క సావు కూడా ఈ ఆరాధనకు నాకు అడ్డంగా నిలవలేదు. ఒక్క సావు కూడా ఈ ఆరాధనకు చర్చలో రాకుండా ఉండడానికి నాకు అడ్డుపడలేదు. కన్న తండ్రిని కూడా నేను ప్రార్థించినప్పుడు ఆయన వారం మధ్యలో మరణించడానికి దేవుడు సహాయం చేశాడు. నువ్వు కోరుకుంటే మరణము కూడా దేవుడు ఎలా కోరుకుంటావో అలా ఇచ్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ జీవితం అనేది కాదు, ఎవరు మరణం కోరుకోరు. కానీ నీ జీవితము కానీ మరణము కానీ నా దేవుడు యందు నిలబడి నువ్వు కోరిన ఎడల నా దేవుడు చక్కగా నీకు జీవితము కానీ మరణము కానీ ఇచ్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, గమనించుకుందామా? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ఇలా 20 వాక్యం ఓది. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. హల్లెలూయా, హల్లెలూయా. చావు పండు పెట్టినప్పుడు చుట్టూ ప్రజలు నిలుచుకొని ఉంటారు. ఒకరు ఏడుస్తారు, చాలా దగ్గర మనిషి కావాలని వాళ్ళు ఏడుస్తారు. అయ్యో నన్ను విడిచిపోయినావే, నాతో మాట్లాడినావే, నాతో పలకరించావే, ఈరోజు చచ్చిపోయినావే, దేవుడు లేదు, ఈ సావు అన్యాయం. అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం, ఈ సావు న్యాయమైనది కాదు, ఈ సావు అన్యాయం. చిన్న వయసులో పోయాడు, ఈ సావు అన్యాయం. చుట్టూ ఉన్నవారు అంటారు ఈ సావు అన్యాయం. దేవుడు కన్ను లేదా, దేవుడికి ముక్కు లేదా, దేవుడికి నోరు లేదా, దేవుడికి చేయలేదా? ఆడికి అన్ని ఉన్నాయి, ఎదవా నీకే లేదా అన్ని. హల్లెలూయా. సమయం పరిపూర్ణమైనది, ఆయన మరణించారు. కాలం పరిపూర్ణమైనది, అది గతించిపోయినది. కాలం గతించిపోయినది, కాలం సమయమైనది, అవి గతించిపోయినది. అందుకు నీవు ఏం చేయలేదు. వాక్యం సెలవిస్తున్నది, నీవైతే సచ్చిన వారు మధ్యలో పండబెట్టిన చుట్టూ నిలబడిన వారు నీవైతే నీ ప్రభుని ఎందుకు విశ్వాసముగా నిలబడినావు కాబట్టి, నిలిచి ఉన్నావు కాబట్టి. సావు వాడకొచ్చింది, నాకు రాదు. నేను చచ్చిపోతున్నా, నేను ఆరాధిస్తున్నా.
ఇస్తున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నాకు సావు రాదు అని గర్వింపక దేవుడు ఒకడు ఉన్నాడు. ఇటువంటి సావు నాకొస్తే అక్కడ పండుకున్నది నేనే అని ఊహించే మాదిరిగా దేవుని యందు ఒక భయము భక్తి కలిగిన వాడుగా నీవు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, కానీ గర్వింపకు, దేవుని యందు భయపడము, గర్వింపకు, భయపడము. చదవండి 22 వాక్యం చదవండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల, గమనించండి, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. ఆయన స్వాభావికమైన కొమ్ము ఆయనే విడిచిపెట్టలేదంటే నిన్ను కూడా విడిచిపెట్టడు అనే అర్థం. అందులో సావు వాడికి వచ్చిందంటే నాకు రాదు అనేది కాదు, సావు నీ ఎత్తుకు కూడా వస్తుంది అర్థం. నువ్వు గర్వపడకు, నేను నా దేవుడు ఎందుకు ఉన్నాను, నాకేమీ కలగదు, ఆ ధైర్యం ఉండాలి. కానీ అటువంటి పెద్ద కొమ్మే మానే కింద పడిపోయినప్పుడు నువ్వు ఎంత మాత్రం చదవండి, పైకి చదవండి. కాబట్టి దేవుని అనుగ్రహమును గమనించండి. కాబట్టి పైనుంచి చదవండి, మొదలు చదివిన వాక్యం నుంచి ఇంకొకసారి. మంచిది వారు అవిశ్వాసమును బట్టి విడిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలు, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై దేవుని మందిరములో సముఖములో దేవుని ఎదురుగా నిలిచిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును నీవు చూడుము అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడున్నాడా, దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వాక్యంలో చదవండి. ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సావు నోవు అన్నిటిలో నుండి విడిపించడానికి కన్న తల్లి, కట్టుకున్న మొగుడే, కాపురం చేసిన భార్య, తన కొరకు కన్న బిడ్డలే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే, నా తల్లిదండ్రులతో పాలు పంచుకొని కన్న బిడ్డలే, అన్న తమ్ముళ్ళే, అక్క చెల్లెలే, మేమందరూ తోడుకుంటున్న వారమే. కానీ ఎవరు ఆత్మ రక్షించడానికి ఎవరు ఏమి చేయలేదు. అన్న కోసం తమ్ముడు సావలేడు, తమ్ముడు కోసం అన్న బ్రతకలేడు. అమ్మ నాయన జన్మమిచ్చినారు, కన్న తల్లి కన్నా దేవుడు ఎవరు లేరు, ఆటలో రాసించారు. 9 నెలల గర్భములో మోసుకొని కన్న తల్లి నాకు దైవం అని, తల్లి కన్నా దైవం ఏది లేదు అని. తల్లి కన్నా దైవం ఒకడున్నాడు, నీ తండ్రి కన్నా దైవం ఒకడున్నాడు, నీ తల్లి తండ్రిని కన్నా దైవం ఒకడున్నాడు. ఆయనే మన రక్షకుడైన యేసు.
యేసు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, మనుషులకు అసాధ్యమైనది నా దేవునికి అన్నీ సాధ్యమే. అది నీ వల్ల అసాధ్యం. లేదా 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి నీ భార్యని, నీ మొగుడిని, నీ తల్లిదండ్రులని నువ్వు కాపాడలేకపోయినా హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టావు, వాళ్ళందరినీ నువ్వు కాపాడుకున్నామని ప్రయాసపడినావు. నీ వల్ల అంత మాత్రమే సాధ్యం. సొమ్ములు, ఇల్లు, వాకులు కుదవబెట్టి, ఆ జమీను ఆస్తి కుదవబెట్టి అప్పులు చేసి నీ మొగుడిని కాపాడాలని హాస్పిటల్లో ఖర్చులు పెట్టడానికి మాత్రమే నీకు సాధ్యం. దానికన్నా పైకి నీ మొగుడును రక్షించి ప్రాణం పోషించేవాడు ఒక్కడున్నాడు. ఆయన ఎవడో నేను తెలుసుకోవాలి. మొదలుగా బ్రతికుండేటప్పుడు ఆ రక్షకుడు ఎవరో తెలుసుకోవడానికి నీకు అసాధ్యం. సావుని ఇంటి వాకులు తప్పినప్పుడు నీకు దేవుడు ఎవరో తెలుస్తాయా? సావుని ఇంటి వాకులు తప్పినప్పుడు అప్పుడు నీకు దేవుడు గుర్తుకొస్తాడా? మిగిలిన టైంలో ముద్ద, సంగటి, చికెన్, కబాబు గుర్తుకొస్తాయి. సావుని ఇంటి వాకులు తప్పినప్పుడు నీకు దేవుడు గుర్తుకొస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడా, మొదటి యోహాను గ్రంథం 4వ అధ్యాయం వాక్యం చదవండి. 4వ అధ్యాయం 16, 17, 18 3 వాక్యం. ఈ వాక్యం ఏం చదివిస్తున్నదంటే, ప్రేమలో భయం ఉండదు. నువ్వు క్రీస్తుని ప్రేమలో ఉన్నావంటే నీకు ఏ భయము ఉండదు, ఏ మరణ భయము ఉండదు, ఏ అప్పుడు వ్యాధుల భయము ఉండదు. నువ్వు క్రీస్తుని ప్రేమలో ఉన్నావంటే నీకు ఏ భయము ఉండదు. నువ్వు క్రీస్తుని ప్రేమలో లేక లోక రీతిగా ఆ గుడి ఒక్క రోజు, ఈ గుడి ఒక్క రోజు, అక్కడొక రోజు, ఇక్కడ రోజు తిరుగుతూ లాస్ట్ లో ఏ దేవుడు కాపాడలేదంటే ఏ దేవుడు వస్తాడమ్మా నిన్ను కాపాడడానికి? దేవుడు మరొకరున్నాడు అని హంచుకుంటూ ప్రాణపోయినాక మేము ఉపదేశించుచుంటే అవి తెలుసుకోవటం నీ ఎడమ బుద్ధికి సమయం లేకపోయినది. మరణం వాకిల దగ్గరికి వచ్చినప్పుడు అయ్యో దేవుడా 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 అంటే దేవుడు ఆఖరి ఊపిరిలో ఇంకా మరణించే కొంచెంలో మరణించబోయే సమయంలో అయ్యో మీరు ప్రార్థన చేయండి. వాడు ఏమైనా బ్రతికితే నా కొడుకు, నా తండ్రి ఏమైనా బ్రతికితే, నా అమ్మ బ్రతికితే మేమందరూ మీ చర్చలు చేరుకుంటాం. నేను చచ్చిపోయేంత మాత్రం ఆర్చుతూ ఏడ్చుకుంటూ నా దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నాడు, ఆ క్రీస్తుని ప్రేమలో నిలకడగా ఉండడానికి రమ్మని నేను పిలిచినప్పుడు నీవు చెవులోకి వినకుండా నన్ను చూసి ఏడ్చుకుంటూ నీవు నన్ను అసహించినట్లుగా నువ్వు వెళ్ళిపోయినావు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నాయన నా ఇంటి వారందరూ నీ చర్చలో వస్తావు. నువ్వు చర్చలో వచ్చి ఇక్కడే భజన చేయాలా? నువ్వు చేయవలసిన భజన ఇక్కడ కాదు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నువ్వు చేయవలసిన భజన నువ్వు చేయలేకపోయావు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీవు సరైన మార్గమును వెతుకకుండా పోయావు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీకని ఒక కాలం ఉన్నప్పుడే నువ్వు నిన్ను సృష్టించిన దేవుడు ఎవడో తెలుసుకోకుండా పోయావు. ఇప్పుడు వచ్చి దేవుడా దేవుడా నన్ను రక్షించు కాపాడమంటే ఏ దేవుడు నిన్ను కాపాడుతాడు? ఆయన ఎవరో మీకు తెలుసా? అందుకే అక్కడ ఉన్నాడు, చదవండి. గమనించండి, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై కానీ నమ్ముకొని ఉన్నాము.
దేవుడు ఎవరై ఉన్నాడండి? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమలోనే నేను కనుకొని ఆ ప్రేమతోనే నేను నిన్ను పిలిచాను. నా ప్రభుని మందిరంలోకి వచ్చి చేరము, ఉపవాస ప్రార్థనలో చేరము, దేవుని స్తుతించి ఆరాధన చేయము, గణపరచము, క్రీస్తుని ప్రేమలో రమ్మని నేను పిలిచాను. పై చదవండి. ప్రేమ యందు నిలిచి ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుని ప్రేమ యందు నిలకడగా ప్రేమించి నిలిచిన వాడు ఏమై ఉన్నాడు? దేవుని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని లేక నిలబడలేదు. నేను ప్రారంభంలోనే చెప్పినాను, లోపలికి మీరు అడుగు పెట్టమని చెప్పినాను, మిమ్మల్ని లేవండి ఆరాధించుదామని చెప్పినాను. మీరు లేచి నిలవబడండి. మీరు నిలవబడమంటే నీ సొంత కాల బలంలో నిలవకుండా నీవు విశ్వాసమును ఉంచిన వాడుగా నువ్వు దేవుని మందిరంలో నిలబడమని నేను అన్నాను. హల్లెలూయా. ఒక్కొక్క దినము, ఒక్కొక్క కార్యములో, ఒక్కొక్క క్షణము దేవుడు ఎందుకు నేను మొదలుపెట్టినప్పుడు దేవుడు నన్ను మొదలుగా వాదిస్తాడు. దేవుడు మొదలుగా నన్ను బాధ పెడతాడు. దేవుడు మొదలుగా నాకు కన్నీళ్ళిస్తాడు. దేవుడు మొదలుగా అన్ని నాకు నేర్పిస్తాడు. ఆ బాధతోనే, ఆ కన్నీళ్ళతోనే, ఆ వేదనతోనే ఇక్కడ ఈ రోజు మీరు మాట్లాడడానికి దేవుడు నన్ను సిద్ధపరచున్నాడు. నా ప్రియమైన దేవుచున్నారా, క్రీస్తుని ప్రేమలో మీరు ప్రేమించిన ఎడల ఆయన ఎదురుగా నిలబడి ఉన్నారు. పైకి చదవండి. దేవుని యందు నిలిచినవాడు దేవుని వాణి యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ప్రేమ మనలను పరిపూర్ణము ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం నేను ఎప్పుడో మీకు చెప్పాను కదా, ఈ సత్యం ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నాను కదా, ఈ సత్యం ఇంకా మరణించే వరకు చెబుతూనే ఉంటాను కదా. అయితే నీవు క్రీస్తుని ప్రేమలో నిలవకుండా, నువ్వు క్రీస్తుని ప్రేమలో నిలవకుండా, వాక్యం సెలవిచ్చినది నీవు ఈ లోకం అన్నిటినీ సంపాదించుకుంటూ నీ ఆత్మ నష్టపడితే నీకేమి లాభమని వాక్యం అడుగుచున్నది. నా తోడు పుట్టిన వాడు, మా పెద్దమైన కొడుకునే వాడు, మా అన్నయ్య వాడు, నా తమ్ముడు అనేవాడు మరణించిన సందర్భంలో అనేక అధికారులు వచ్చి ఆయన్ని ఆర్డర్ చేశారు. ఆకాశం వైపు 2 సార్లు సైట్ కొట్టి ఫైర్ చేశారు. అబ్బాయి మనిషి ఎంత మర్యాద, ఎంత గౌరవం సంపాదన చేసి పెట్టుకొని ఉన్నారు. అవును, వారు చేసిన అధికారులు గవర్నమెంట్ వచ్చి సైట్ కొట్టినా నీవు పరలోకం పోలేవు నా సోదరా, నీవు పరలోకం పోలేవు నా సోదరి. నీకు దేవుడికి మంచి రిలేషన్షిప్ ఉండాలి. ఈ భూమిలో అధికారులు నిన్ను గౌరవిస్తే కాదు, బంధువులు గౌరవిస్తే కాదు, స్నేహితులు గౌరవిస్తే కాదు, నా దేవుడు నిన్ను గౌరవించాలి. నా దేవుడు నిన్ను గౌరవిస్తే ఆ గౌరవం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. భూమి యందు అధికారులు గౌరవించిన ఎడల ఈ అధికారం యందు గౌరవం అది ఏ లోకానికి సంబంధించినది. ఎందుకంటే నిన్ను గౌరవించిన వాడు మనిషి. ఆ మనిషి ఒకరోజు మరణిస్తాడు. అప్పుడు ఆ మరణిస్తున్న మనిషి మరణిస్తానంటే నిన్ను గౌరవించిన గౌరవం కూడా ఒకరోజు మాయమైపోతాయి. నువ్వు నిజంగా దేవుని ప్రేమతో నిలిచి ఉన్నవాడైతే
అందుకే ఈ వాక్యం చదువుదాం. యోహాను గ్రంథం 6వ అధ్యాయం కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యం. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆమేన్. గమనించండి, అధికారులు సల్యూట్ కొట్టారు, అధికారులు నిన్ను గౌరవించారు, సేవకులు నిన్ను గౌరవించారు, నీకు సాలు కప్పారు, నీకు పూలాల దండాలు వేశారు, అన్ని చేశారు, నిన్ను గౌరవించారు. అయినా నీవు గర్వపడదాంట్లో ఏమీ లేదు. వాక్యం చదవండి చక్కగా. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను, క్రీస్తుని మార్గము త్రోవను విడిచిపెట్టి అబద్ధమును తట్టు తిరుగువారునై అయినను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీదకు నమ్మకం ఉంచిన వాడు మాత్రమే ధన్యుడు. హల్లెలూయా. ఉద్యోగం మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, అధికారుల మీద, గౌరవం మీద, గొప్పతనం మీద, సొమ్ముల మీద, బంగారం మీద, ఎన్ని సొమ్ముల మీద నీవు అత్యధిక వాడువై ఉన్నవాడువైతే ఏ లాభం ఉండదు. అటువంటి గర్వం నీలో ఉంటే ఈ రోజు విడిచిపెట్టు. అటువంటి గర్వం నీలో ఉంటే ఈ రోజు విడిచిపెట్టు. నా ప్రియమైన దేవచరులారా, అటువంటి గర్వమును నీలో ఉంటే విడిచిపెట్టు. 30 సంవత్సరాల నుండి చచ్చిపోతున్నా, నా మొగుడు కోసం నేను ప్రార్థన చేశాను. నా మొగుడు రక్షణ పడల, లాస్ట్ ఆఖరిగా చచ్చిపోయింది. దేవుడు అనుకుని చచ్చిపోయి లాస్ట్ లో నువ్వు ముందు మోపినవు కదా అని చెప్పి కూడా తిట్టారు. ఏం చెప్పారు? మొగుడే పోయినాడు కదా నీకు. అది కాక రెండోది గేలి ప్రయాసం కూడా చేసి అసహించారు. నువ్వు చర్చికి పోతున్నందువల్ల మొగుడు ఉన్నా తేడా లేదు, మొగుడు లేకపోయినా తేడా లేదు అన్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంతహీనంగా సంఘంలో ప్రవేశించే త్రోవలో వెళుతున్న వారిని చూసి అసహిస్తారు ఈ లోకము. తన నిండగా పువ్వులు పెట్టుకొని, బాగా మంచి మంచి బొట్టులు పెట్టుకొని, నా ఎదురుగా రామా, నేను ఎదురుగా పోతాను, నీ ముఖం చూసిపోతే నాకు అన్ని లాభమే. ఎన్ని రోజులండి నీకు సమయం వచ్చే వరకు? ఒక్కరోజు రాలేకపోయినా నీ గతి ఏమిటా? ఆయన ఎదురు రాలేకపోయింది అనుకో, పువ్వులు బొట్టు పెట్టుకుని ఎదురుగా రాలేదు అనుకో, నీ గతి ఏమే? నీ సమయం నీకు వస్తే ముత్తైదు ఎదురు వచ్చినా సరే, చెప్పండి, అపార్థం చేసుకోండి నా మాటని. ముత్తైదు ఎదురైనా సరే, ముందులు ఎదురైనా సరే, నీ సాగు ఖచ్చితం. దాన్ని ఎవరు మార్చలేరు. ముత్తైదు ఎదురైనా సరే, ముందు పంపిన వాళ్ళు ఎదురైనా సరే, నీ సాగు ఖచ్చితం. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ప్రేమలో నిలకడగా నిలిచి ఉండేవారు అయితే నీకు ముత్తైదు అవసరం లేదు, ముందుదే అవసరం లేదు. ఎప్పుడు నువ్వు దేవుడిని దర్శించి చూడము. ముత్తైదుని దర్శించి చూస్తే ఒక ఇంట్లో వేసినారు, నన్ను చూడు యోగం వస్తుంది. గాడిని వాటిలో తగలెట్టాడో వాడు తగలెట్టా, నన్ను చూడు నీకు యోగం వస్తుంది. దాన్ని చూసి వెనకాల పెట్టించుకో, తొలుతుంది, అది యోగం రాదు. నా దేవుడిని దర్శించి చూడు.
ఒక్కసారి ముఖము ఆయన దర్శించి చూసామంటే నీ ముఖము ప్రకాశిస్తున్నది. ఒకప్పుడు నేను నా సిస్టరు ఇద్దరు ఒక బస్సులో ఆంధ్రప్రదేశ్ లో ఒక బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక పల్లెలో, అది పల్లెటూరు. ఆ బస్సులో ఒక దైవ సేవకుడు ఆ చివరిగా ఆఖరిలో సీట్లో కూర్చొని ఉన్నాడు. మేము ముందు ఎక్కినాం, ఇద్దరు ఎక్కి మధ్యలో సీట్లో కూర్చొని ఉన్నాం. అది ఎప్పుడూ ఆ రూట్లో పారాడేవాడు. అరే వీళ్ళని చూస్తే దేవుడు నమ్ముకున్న వాళ్ళనే ఉందే. అల్లేసి వచ్చిందే, అమ్మా వందనాలమ్మా, మీ ముఖంలో ప్రకాశిస్తా ఉంది. మీరు విశ్వాసంలో ఉన్నారా? ప్రభు నమ్ముకున్నారా? అయ్యా వందనాలు అయ్యా. అవును, మేము సేవ చేసేవాళ్ళం బెంగళూరులో గురుబాగంలో. అమ్మా అమ్మా అమ్మా, ఎంత గొప్ప కార్యం! దైవ సేవకుడిని మార్గ మంది బస్సులో కనడానికి చూడ్చడానికి నాకు దేవుడు సహాయం చేశామన్నాను. దైవ సేవకుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, అయ్యో అయ్యో అమ్మా అమ్మా, ఆ దేవునికి స్తోత్రము, మార్గ మధ్యలో ఈ పనిలో ఒక దైవ సేవకుడిని చూసే భాగ్యం ఇచ్చాడు. అమ్మ వందనాలు, మా ఇంటికి రాండి, మా ఇంటికి రాండి. తీసుకెళ్లి బాగా మాకు భోజనం ఉపచారం చేసి మమ్మల్ని పంపించారు. ఆ బస్సులో అందరూ ముత్తైదులు ఉండేది. మా ఆవిడ మాత్రమే ముత్తైదు మాదిరిగా ఉండేది. వారు కలిగి ఇట్స్ నాట్ ఆల్ రాంగ్. అది తప్పు నేను చెప్పలేదు. నువ్వు మనిషిని ముఖము చూసి వాడే ఉండదు, దేవుని దర్శించి. వాక్యం సెలవిస్తున్నాయి, గమనించండి. టైం అయిపోయిన ఆఖరిగా చివరిగా యోహాను 6వ అధ్యాయం 46-47 వాక్యం చదివండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 46-47 ఫాస్ట్ గా. వారందరూ దేవుని చేత బోధింప. ఇప్పుడు మీరు అందరూ దేవుని చేత బోధింపబడి ఉన్నారు. చదవండి. కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెబుతున్నారండి? The God Jesus is told, యోహాను సాక్షి ఇచ్చుచున్నాడు, తండ్రి యొద్ద నుండి వచ్చిన వారు తప్ప. తండ్రి యొద్ద నుండి ఎవరు వచ్చారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. తండ్రి యొద్ద నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు రారాజుగా ఈ భూమిలో దిగి వచ్చారు. ఎవరు తండ్రిని చూడలేదు. మీరు ఎవరైనా తండ్రిని చూశారా? ఎవరైనా తండ్రిని చూశారా? మన తండ్రి పరలోకమందున్న తండ్రిని చూశారా? చూడలే. అందుకే మన తండ్రి ఏం చేశాడు? తన ఒక్కడే కుమారుడైన యేసుని పంపించాడు. అందుకే యోహాను సాక్షించుచున్నాడు, తండ్రిని ఎవరు చూడలేదు, కానీ తండ్రిని చూసిన వాడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన్ని మీరు చూసిన కదా, ఆయన చెప్పిన బోధను మాటలు త్రోవను నమ్మి విశ్వాసించి అందులో నడబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి యొద్ద నుండి వచ్చిన మన ప్రభు యేసుక్రీస్తు అనేకులు ఈ భూమి యందు సువార్త ప్రకటించడానికి దైవ సేవకులుగా ఏర్పరచబడి అనేక స్థలములందున ఇటువంటి సంఘములు కట్టబడి ఆ సంఘములో మందిరములో ఒక్కొక్క దైవ సేవకులను నిలబెట్టించి ఈ 21వ శతమానములో కూడా తన తండ్రిని మార్గమును బట్టి పరలోక రాజ్యమును బట్టి నీవు వారసుల వారని నీకు ఇప్పటి వరకు బోధిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. తన ఆత్మను చొప్పున ఆయన మీలో మాట్లాడుతానే ఉన్నాడు. నా తండ్రి యేసయ్యా, నువ్వు ఆ మాటలు చక్కగా వినవకుండా వారు మీ నలుమొఖము నిలుచుని ఏమో చెప్తా ఉంటాడు, నేనేది వినేది అనుకుంటే నువ్వు నా మాదిరిగా ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. అది నిజం. నేను ఒకరోజు సావుకు పాత్రుడు, నువ్వు కూడా ఆ రోజు ఒక చచ్చిపోతావు చూస్తూ ఉంటే నా నోటిలో నుండి వచ్చే ప్రవర్తన మాటలను విశ్వాసించుము. అప్పుడు నువ్వు ఆ త్రోవను నడవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాను.
అందుకే సామెతలు వాక్యం, సామెతలు 3:26 వాక్యం చెబుతుంది, యెహోవా నీకు ఆధారమగును, నిన్ను కాపాడను. సొలొమోను అంటున్నాడు జ్ఞాన సామెతలు 3:26 వాక్యంలో, యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు ఎక్కడనో చిక్కబడకుండా ఆయన ఆమేన్ హల్లెలూయా. యెహోవా నిన్ను ఏం చేస్తున్నాడు? నీకు ఆధారమగును. ఈ దైవ సేవకుడు కాదు, ఈ పాస్టర్ కాదు, మనిషి కాదు, గాడిద కాదు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాళ్ళు ఎక్కడ చిక్కబడకుండా, వలలో చిక్కబడకుండా, అబద్ధములో చిక్కబడకుండా, కన్నీళ్ళలో చిక్కబడకుండా, మరణంలో చిక్కబడకుండా, నరకంలో చిక్కబడకుండా, వ్యాధిలో చిక్కబడకుండా నిన్ను రక్షించి కాపాడును గాక అని దైవ వాగ్దానం ప్రవర్తించినది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే సామెతలు 8:34 వాక్యం ఒకటి చెప్పండి శీఘ్రంగా గమనించండి. దేవుని వాక్యం చెబుతున్నది, అనుదినము నా గడప యందు కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యందు కాచుకొని, నా ఉపదేశమును వినేవారు ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నీకు ఆధారమగును గాక. హల్లెలూయా చెప్పండి, యెహోవా నీకు ఆధారమగును గాక. తండ్రిని ఎవరు చూడలేరు కాబట్టి చూసిన వారు మన ఎదుకు వచ్చి సాక్ష్యం ఇచ్చిన అటువంటి యేసుక్రీస్తు ఘన మహిమపరుడు గాక. ఇప్పటికీ సంఘంలో కట్టబడి, ఆ సంఘంలో దైవ సేవకుడు పెట్టబడి, ఆత్మల చొప్పున నీలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ మహిమపరుడు గాక. హల్లెలూయా. నీవు అనుదినము నా కడప దొక్కి, నీవు అనుదినము నా కడప దొక్కి, నీవు కనిపెట్టుకొని, నా ద్వారా బంధముల యందు నీవు కాచుకొని, నా ఉపదేశమును వినేవారైనా మీరందరూ ఎవరండి? చెప్పండి, మీరెవరు? మీరందరూ ఎవరండి? ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు భూమిలో ఉండగా ఇదే ప్రకారం బలిపీఠములు నిలబడి ఆయన బోధించినాడు. ఆయన బోధించినాడు. మత్తయి సువార్త 21:23 మీరు గమనించాలంటే, ఆయన ఆలయమందు ఆయన బోధించుచుండగా అని వాక్యం ఉంది. ఆయన ఆలయమందు ఆయన వాగ్దానమును బట్టి బోధించుచుండగా అని వాక్యం ఉన్నది. మత్తయి సువార్త 21:23 ఆయన దేవాలయంలో వచ్చి బోధించుచుండగా. చాలు. యేసుక్రీస్తు నా దేవుని ఎప్పుడైనా నిలిచి ఉన్నారో అదే ప్రకారం ఈ భూమి మీద ఒక ఆలయంలో సంఘము కట్టబడిన సంఘములో వ్యాపారం చేస్తూ, అన్యాయం చేస్తూ, దేవునికి విరుద్ధంగా ఉండేవారిని దేవుడు చెదరగొట్టి వెళ్ళగొట్టి బయటికి చెప్పి అందరిని పిలిపించి వారికి ఉపదేశించుచుండగా, వారికి ఇదే ప్రకారం యేసుక్రీస్తు ఇదే ప్రకారం బలిపీఠంలో నిలబడి ప్రజలందరికీ ఇశ్రాయేలు వారికి బోధించారు. హల్లెలూయా. పరలోక రాజ్యం సమీపమైనది. మీరందరూ నా త్రోవల మార్గమందు నడవండి. నా తండ్రి ఎందుకు అనేక గుడారములు ఉన్నది, లేకపోతే చెప్పిన వారిని కాదు. మీరందరూ నా తండ్రిని విశ్వాసించుచున్నారు, నన్ను కూడా విశ్వాసించండి. నేను నా తండ్రి చిత్త ప్రకారమే ఈ భూమిలో దిగి వచ్చినాను అని చెప్పిన ఆ సత్పురుషుడైన మహానుభావుడిని ఈరోజు ఆరాధించడానికి మందిరములో కడప దాటి ఆయన మందిర ద్వారములో కాల్చుకొని, ఎప్పుడు ఈ సేవకుడు నోరు విప్పి ధర్మశాస్త్రమందు వాగ్దానం ఇచ్చుచున్నాడో నా చెవులు ఎప్పుడు వినబోతున్నారనే నమ్మక విశ్వాసముతో కూర్చున్న వారిని మీరు తప్ప ధన్యులు ఇంకెవరు లేరు. హల్లెలూయా. మీరు తప్ప ధన్యులు ఇంకెవరు లేరు. హల్లెలూయా. మీరందరూ ధన్యులే. హల్లెలూయా. మీరందరూ
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, కానీ గర్వింపక దేవునికి భయపడము అని వాక్యం సెలవిస్తున్నాయి. మహాకరుడా, మారని దేవుడా, నీ నామ మహిమపడును గాక. ఈ వేళ నీ కృపను బట్టి నేను ప్రార్థించుచుండగా నా ప్రార్థన అవసరతలను సంధించు. నా సంఘములో విశ్వాసులు ఒక్కొక్కరు హృదయమును నీవు ఆదుకున్న వాడవే. నీవు ప్రభువా తండ్రిని చూసిన వాడవే. నిన్ను మనుషులు చూశారు. ఇప్పుడు మనుషుల మధ్యలో నీ పరిశుద్ధ ఆత్మ కార్యములు చేయించున్నది. దేవుని త్రోవలో నడచడానికి సిద్ధపరచుకొని ఉన్నావు. నన్ను ఆదుకున్న నా తండ్రి దేవా, నీకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము చెల్లిస్తున్నాను. ఈ దినమున నీ కృప నాకు తోడు నీడుగా ఉండి నన్ను కరుణించి నడిపించవలసిందిగా క్రీస్తు యేసునందు ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.